గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. కేరళ నర్స్కి యెమెన్లో ఉరిశిక్ష పడుతుందా? కొద్ది గంటలు మాత్రమే మిగిలింది. భారతదేశ ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టుకి చెప్పింది ఇప్పుడు మనం చేసేది ఏదీ లేదు అని. కొద్ది గంటల్లో ఏం జరగబోతోంది? 16న నిమిష ప్రియకి ఉరిశిక్ష జరుగుతుందా? యాక్చువల్గా ఎవరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు? మనం చేయాల్సినంతగా లాబీయింగ్ చేయలేకపోయామా? మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. అమ్మ నమస్తే. నమస్తే. సో నిమిష ప్రియ గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది. యెమెన్లో తనకు ఉరిశిక్ష పడుతుందా అనుకుంటే అది కాస్త పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు షీఈస్ కౌంటింగ్, నిమిషాలు గంటలు ఇలా లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. బట్ మనం మాత్రం ఒక చేతులు ఎత్తేసినట్టుగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టుకి మాత్రం భారతదేశ ప్రభుత్వం చెప్పేసింది వీ కాంట్ డూ మచ్ నౌ అనేది. ఎక్కడ ఏం మిస్ అయింది? ఇది కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఆమెమి అతని దగ్గర ఉన్న డబ్బులు దొంగతనం చేయడానికో లేకపోతే అతన్ని ఏదో మోసం చేసో అతన్ని చంపడానికి ప్రయత్నం చేయలే, చంపాలని అనుకోలే అసలు. దీనికి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మనము ఆమె ఒక నర్సుగా అక్కడికి వెళ్ళింది. వెళ్ళి అక్కడ ప్రైవేట్ క్లినిక్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ సబ్జెక్టు కరెక్షన్ లాగా మనం బ్యాంక్ అప్లికేషన్ కింద షరతులు వర్తిస్తాయిలాగా అక్కడ కూడా షరతులు వర్తించేది ఏంటంటే ఎవరినైనా ఒక ఆ దేశ పౌరుడితోటి పెళ్ళి కావాలని కానీ పార్ట్నర్షిప్ కానీ ఉండాలి అని ఇట్లా కొన్ని రూల్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా అక్కడ అతను ఒక అతనితోటి కలిసి ఆమె హాస్పిటల్ మొదలెడితే డబ్బులు బాగానే వస్తున్నాయి. అంతకుముందు భర్త అతను వెళ్ళారు. భర్తకి సరైన పని దొరకకపోతే భర్త ఇండియాకి వచ్చేసాడు. కూతురుంది, కూతురుని చూసుకుంటానికి ఇండియాకి వచ్చేసాడు. ఇప్పుడు కేరళలో చాలా చోట్ల హౌస్ వైఫ్స్ లాగా హౌస్ హస్బెండ్స్ ఉంటారు. ఇట్లా ఎందుకు కేరళ దాకా ఎందుకు, మన గోదావరి డిస్ట్రిక్ట్స్లో బోల్డ్ మంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిన ఆడవాళ్ళకి భర్తలు ఇక్కడ ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. అయితే ఇతను ఏం చేశాడు అంటే ఒక దుర్బుద్ధి వచ్చేసింది ఇతనికి, యెమెన్లో అతనికి. ఈమెని లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. ఈమె ఎవరికి చెప్పుకోలేదు కదా. ఇప్పుడు ఈమె ఎవరికైనా చెప్పుకుంది అనుకోండి, అంటే పోలీసుకి కానీ ఎవరికన్నా, అసలు ఈమె ఎవరు, ఈమె ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ ఈమె క్లినిక్ ఎలా పెట్టగలిగింది, ఇవన్నీ బయటకు వస్తాయి. వీళ్ళు మరి కొంత బ్యాక్ డోర్ వర్క్ చేశారు కదా, అవి బయటకు వస్తాయి అని చెప్పి పళ్ళ బిగువున వెయిట్ చేస్తూ ఉంది. ఈ లోపు ఇంకొక స్నేహితురాలు ఈమె కలిసి ఏమనుకున్నారంటే ఇంకా నేను ఈ నరకం భరించలేను, అతను పైగా తను లైంగికంగా వేధించేదే కాకుండా తన స్నేహితులను కూడా గడపమని ఆ అమ్మాయిని బాగా వేధించటము, పైగా ఆ అమ్మాయి పాస్పోర్ట్ తీసి దాసేసుకోవడము ఇదంతా చేశాడు. చేస్తే మరి ఇప్పుడు ఈ పాస్పోర్ట్ తీసి దాసేస్తే కూడా పెద్ద కేసు మామూలుగా అయితే అది కూడా చెప్పుకోలేని పరిస్థితి. లైంగిక వేధింపులు చెప్పుకోలేకపోయింది, పాస్పోర్ట్ దాసేస్తే చెప్పుకోలేకపోయింది. మరి ఇప్పుడు అక్కడ అంత కష్టపడి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి అదంతా వదిలేయాల్సిన పరిస్థితి. ఇన్ని కష్టాలు ఆ అమ్మాయి నెత్తి మీద ఉండగా ఆ అమ్మాయి ఇంకొక ఆమెతో షేర్ చేసుకుంటే ఆమె ఏం చెప్పిందంటే, నువ్వు నర్సువే కదా, అతనికి ఒక మత్తు ఇంజెక్షన్ ఇవ్వు, అతను మత్తులో ఉన్నప్పుడు అతని ఇంట్లో ఉన్న నీ పాస్పోర్టు తీసేసుకుని ఆ పాస్పోర్ట్ గబగబా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఆ ఎయిర్పోర్ట్లో టికెట్ కొనేసేసుకుని ఇండియాకి వెళ్ళిపో అని చెప్పి సలహా చెప్పింది. సరే, ఈ అమ్మాయి కూడా ఎప్పటి నుంచో ఆ నరకంలోంచి బయటికి రావాలనుకుంటుంది. అలాగే ఎగ్జిక్యూట్ చేసింది, ఇంజెక్షన్ ఇచ్చింది, పాస్పోర్ట్ ఎతికింది, పాస్పోర్ట్ దొరికింది. అది తీసుకున్న తర్వాత మళ్ళీ అతను ఏమయ్యాడు అని చెప్పి వెనక్కి వచ్చినప్పుడు ఒక 2 కథనాలు ఇక్కడ డిఫరెంట్గా వినిపిస్తున్నాయి. ఒకటి ఏంటి అంటే అతను కొంచెం స్పృహలోకి వచ్చేసరికి ఈమె అతన్ని ఏదో పదునైన ఆయుధంతో చంపేసింది అనేది ఒక వెర్షను ఇంతకుముందు వచ్చింది. ఇప్పుడు ఆ వెర్షన్ రావట్లేదు, అతను మత్తు ఎక్కువైపోయి చనిపోయాడు, ఓవర్ డోస్ అయ్యి చనిపోయాడు. అయితే మరి ఇప్పుడు ఈమె ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఉండొచ్చు కదా,
పథకం అయితే అదే కదా, వాళ్ళ ప్లాన్ అయితే అదే కదా. మరి ఎక్కడ ఏది బెడిసి కొట్టిందో కానీ ఆమె అరెస్ట్ చేశారు, ఆమె జైల్లో పెట్టారు. అయితే ఒక 5 నెలల క్రితం ఏమో ఇది మొత్తం బయటకు వచ్చింది. వచ్చినప్పుడు ఈ నిమిషప్రియ వాళ్ళ తల్లి క్షమాభిక్ష కోసం చాలామందిని, అసలు ఆమె వెళ్ళింది అక్కడికి, యమన్కి వెళ్ళి కూతురును చూసి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళతోటి నెగోషియేట్ చేసింది. ఏంటి అంటే అక్కడ ఒక బ్లడ్ మనీ అని ఒకటి ఉంది, సెటిల్మెంటు. ఇన్ని కోట్లు ఇస్తే, అంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ ఉంటుంది చూసారా మన దగ్గర, ఈ మనిషి బతికుంటే ఇన్ని కోట్లు సంపాదించేవాడు, నష్టపరిహారం లాగా వాళ్ళు 6,86,00,000 ఏమో 8 కోట్ల ఏదో చెప్పారు. చెప్తే ఆమె దగ్గర అసలు అన్ని డబ్బులే ఉంటే ఆ అమ్మాయి ఏమని ఎందుకు వెళ్ళేది? సరే ఇక వచ్చి ఇది ఫేస్బుక్లో ఈ స్టోరీ అంతా వచ్చినప్పుడు క్రౌడ్ ఫండింగ్ కూడా స్టార్ట్ అయింది. ఎంత అయింది అనేది తెలియదు. ఓ పక్కన న్యాయ పోరాటం కూడా చేస్తూ ఉంది, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉంటే ప్రభుత్వం కూడా, ప్రభుత్వాలకు 100 పనులు ఉంటాయి, అందులో ఈ చిన్న ఇది ఒక చిన్న క్రిమి కీటకం లాంటి వ్యవహారం, ఇది ఒక రకంగా వాళ్ళు పట్టించుకోలేదు. అలా కాకుండా దీన్ని అంతర్జాతీయ న్యాయస్థానంలోనో ఎక్కడో కేసు వేసి, మరి ఖచ్చితంగా అంతర్జాతీయ న్యాయస్థానం అంటే హేగ్లో ఉంటుంది, దానిలో వేయొచ్చు కేసు. ఏంటంటే ఇక్కడ ముడిపడిన విషయం ఏంటి అంటే ఆ అమ్మాయి పాస్పోర్ట్ని అతను తీసేసుకోవటం, ఆ అమ్మాయిని ఇబ్బందులకు గురి చేయటం, దానికి సంబంధించి ఏదో ఒకటి పోలీసులు తలుచుకుంటే సాక్ష్యాధారాలు దొరకకుండా ఉండవు. అలాంటప్పుడు ఆ అమ్మాయి ఒక ఆత్మరక్షణార్థమే ఈ పని చేసింది అనే ఒక విషయంలో, పైగా కూతురు కూడా ఉంది కాబట్టి ఏదైనా చేసి ఉండవలసింది. ఇప్పుడు ఆ తల్లికి తెలిసింది ఏంటి అంటే, కేరళలో తల్లికి ఆమెతో తెగ చదువుకుని ఉండదు కదా, ఆమెకున్న వ్యవహారం ప్రకారం ఏమన్నా దాకా వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళతో ఏదో మాట్లాడి ఏదో ఒప్పించుకుందామని చూసింది, అవ్వలేదు. ఇట్లాంటప్పుడు ఏంటంటే బెటర్ బార్గెనింగ్ చేయగలిగేది ప్రభుత్వాలే, వ్యక్తులుగా ఏమీ చేయలేరు. ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం మీద ఒత్తిడి పెడితే పని జరుగుతుంది, అవకాశం ఉంది. కానీ మరి ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు అంటే, ఈ మధ్యకాలంలో మన భారతదేశం కూడా ఒక రకంగా కొన్ని ఒడిదుడుకుల్లో ఉంది. పాకిస్తాన్తో పెహల్గామ్ జరగడము, ఆ తర్వాత ఆపరేషన్ సింధూరు, ఇట్లా. కానీ మన మోడీ గారు దేశాలు తిరగడం అయితే ఏం మానలేదు, యమన్ కూడా వెళ్ళొచ్చినట్టున్నారు ఆ మధ్య ఎప్పుడు. మరి మనం చాలా పక్క దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నాము అన్నప్పుడు ఆ స్నేహం, అక్కడికి రాని స్నేహం దేనికి చేసి ఉండాల్సింది. ఇప్పుడు అమ్మాయి ఏదేమైనా వేరే దేశానికి వెళ్ళడం ఒక సాహసం అయితే, వెళ్ళిన తర్వాత అక్కడ లొసుకుల్ని అర్థం చేసుకొని అక్కడ ఏదో డబ్బు సంపాదించుకుని త్వరగా సెటిల్ అయిపోయి భారతదేశం వచ్చేయాలి అన్న అమ్మాయి కాంక్ష ఈ విధంగా ఆ అమ్మాయి ప్రాణం మీదకే తీసుకొచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఉరిశిక్ష పడింది అంటే, పైగా కాంపెన్సేషన్స్ కూడా ఏమి రావు ఆ అమ్మాయికి, ఆ కుటుంబానికి. ఇంకా ఆమెని వదిలేసుకోవడమే వాళ్ళు. ఆ డెడ్ బాడీని కూడా తెచ్చుకోగలిగిన డబ్బులుంటేనే డెడ్ బాడీ అనే ఇండియాకి వస్తుంది. అలాంటి దుర్భరమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఒకటే, ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, మనం చేయగలిగినంత చేశాము, మనం చేయగలిగింది ఏమీ ఇంకా లేదు, 16వ తారీఖున ఉరి ఖాయము అన్నట్లు. ఇక ఈ లోపల ఏదైనా గుర్రం ఎగరవచ్చు అన్నట్లు, ఏదైనా జరిగితే, ఒక మిరకిల్ జరిగితే, అద్భుతం జరిగితే తప్పితే ఆ అమ్మాయి నిమిషప్రియ బయటికి రావటం అనేది కళ్ళ. ఏదైనా ప్రభుత్వం తలుచుకుంటే చేయగలిగిన పని ఏది, చేయలేని పని అయితే అని నేను అనుకోను. అదే ఇప్పుడు ఇట్లాంటప్పుడు మనకు గుర్తొస్తూ ఉంటుంది భారతదేశం 2 భారతాలు అని, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని. పైగా అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వం. చాలా ఈక్వేషన్స్ పనిచేస్తాయండి, మనం అనుకుంటాం కానీ ఇవన్నీ ఉంటాయంటారా నిజంగా? ఇప్పుడు కమ్యూనిస్ట్ ప్రభుత్వం కదా అది, లేకుంటే అది సౌత్లో ఉంది కదా అని. ఖచ్చితంగా ఉంటుందండి. వాళ్ళు అసలు మనల్ని ఎంత సౌత్ని ఎంత ఇదిగా చూస్తారు, వాళ్ళు వాసన వస్తుంటారు, వాళ్ళు నల్లగా ఉంటారు, ఇట్లా రకరకాల కామెంట్స్ ఇంతకుముందు చేయలా, అట్లాగే చేస్తారు. ఇప్పుడు ట్యాక్స్లు కూడా చూడండి, మన దగ్గర నుంచి ఎక్కువ తీసుకెళ్తున్నారు, మనకేమో జనాభా తక్కువ ఉన్నారని చెప్పి తక్కువ ఇస్తున్నారు రిటర్న్స్. ఇదివరకు ఇలా ఉండేది కాదు కదా.
ఇప్పుడు ఈ రాజకీయాలు ఇవన్నీ కాకుండా మీరు చెప్పినట్టుగా మానవతా దృక్పథం అనేది ఉండాలి అనుకున్నప్పుడు యాక్చువల్గా యెమెన్లో కూడా సివిల్ వార్ అనేది జరుగుతుంది. ఇష్యూ జరిగింది 2000 టైంలో, ఇప్పుడు 2020లోనా జరిగింది, 2020లో ఇన్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి ఇది ప్రొలాంగ్ అవుతూ వస్తోంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా బాగాలేవు, అక్కడ నుంచి రీచ్ అవుట్ అవ్వలేకపోయారు, అయ్యేసరికి చాలా టైం పట్టింది. ఇప్పుడు కూడా మన దగ్గర చాలా బోల్డ్ అంత అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చింది. ఏం జరుగుతుందా అనుకున్నప్పుడు మేమేం చేసే పరిస్థితుల్లో లేము, చేయలేము అనే ఒక కండిషన్. అంటే ఇది మన దేశంలో అంతర్గతంగా జరిగే వ్యవహారం అయితే సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన అర్థం ఉందండి. ఇక్కడ మనం ఫైల్ చేయవలసింది అంతర్జాతీయ న్యాయస్థానంలో. ఇది 2 దేశాల మధ్య సమస్య కదా ఇది. మన దేశంలోనే ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రంలో ఇప్పుడు అంతర్రాష్ట్ర ఖైదీల్ని మార్చుకుంటూ ఉంటారు. వెళ్ళి ఒక పర్మిషన్ తీసుకొని వేరే రాష్ట్రంలో ముద్దాయిలు ఉంటే గనక మన ఒక రాష్ట్రంలో కేసు ఫైల్ అయితే గనక ఆ రాష్ట్రం వాళ్ళకి లెటర్ రాసి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు కదా. అట్లా ఇది కూడా ఒక అంతర్జాతీయ స్థాయిలో గనక జరిగున్నట్లయితే గనక ఆ అమ్మాయి ప్రాణాలు నిలబడేయేమో. నాకు ఇప్పటికే ఏమనిపిస్తుందంటే ఆమె ఏదో చాలా పెద్ద ఘోరాతి ఘోరము నీచాతి నీచమైన పని చేసిందని నేను అనుకోవట్లేదు. ఆ శిక్షకైతే అమ్మాయి అర్హురాలు కాదు. మరి పాస్పోర్ట్ లాగేసుకున్న తర్వాత ఒక రకంగా అమ్మాయిని బంధించేసినట్టే కదా. ఇప్పుడు జైల్లో ఉంది, అప్పుడు అతనికి బందీగా ఉంది, అంతే కదా డిఫరెన్సు. మరి అతను చేసింది ఏం తప్పు కాదు కదా. పాకిస్తాన్కో ఇంకో దేశానికో వెళ్ళినప్పుడు జాలర్లుగానో ఇంకా యుద్ధ ఖైదీలుగానో వెళ్ళారు అనుకున్నప్పుడు ఆ టైంలో కూడా లాబింగ్ చేస్తారు. మాట్లాడాల్సింది అంబాసిడర్లో వాళ్ళ ఎంబసీల్లోనో మాట్లాడిన తర్వాత వాళ్ళని విడదీసుకొచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. వెరీ రీసెంట్గా సరబ్జీత్ కూడా అలాగే అయింది. కాబట్టి అవును, సో అది ఎందుకు ఉపయోగించలేకపోయారు? అదే నేను అంటున్నా. అది చేయగలిగింది చేయలేదు, చేయవచ్చు. ఆ అమ్మాయి ఇప్పుడు అక్కడ ఏదైనా స్మగ్లింగ్ చేసింది అనుకోండి, అక్కడ ఏదన్నా మనుషుల్ని వ్యక్తుల్ని చంపేసింది అనుకోండి, ఇది కూడా ఏంటంటే తనని రక్షించుకోవడానికి చేసిందే తప్పితే అతన్ని చంపాలి అని అయితే కాదు కదా. అందుకని ప్రభుత్వం కొంచెం ముందు ఆలోచించి ఉండాల్సింది. ఆలోచించుంటే ఇప్పుడు మనం ఆలోచిస్తే ఉపాయాలు తట్టవండి. అది ఒకవేళ ఇదే క్రౌడ్ ఫండింగ్ దానికి ఒప్పుకున్నారు అనుకుంటే, ఆ ఫ్యామిలీ ఒప్పుకుంది, ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంది 8,60,00,000 రావాలి అనుకుంటే ప్రభుత్వమో లేకుంటే ఇక్కడ నుంచి అయినా క్రౌడ్ ఫండింగ్ చేయొచ్చు. ఆ రాష్ట్ర ప్రభుత్వం కొంత భరించి, కేంద్ర ప్రభుత్వం కొంత భరించి తీసుకొచ్చుకునే పని ఆ అమ్మాయిని. ఏంటంటే ఆ అమ్మాయి తరఫున బలంగా పనిచేసే వాళ్ళు లేరు అని అనిపించింది నాకు. అంటే ఎప్పటికప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళే ఉండాలేమో, తప్పుకైనా ఒప్పుకైనా అనిపిస్తుంది. బార్డర్ క్రాస్ చేశారు, మన లైన్ ఆఫ్ కంట్రోల్ని కూడా క్రాస్ చేశారు అనుకున్న టైంలో కూడా వాళ్ళకి క్షమాభిక్ష లేకుంటే సరైనటువంటి ఒక నిర్ణయం, ఒక కారణం చూపిస్తే ఒక నిర్ణయం తీసుకునేటువంటి సదుపాయాలు ఉన్నాయి. మనం అలాంటి బోల్డ్ అన్ని ఎగ్జాంపుల్స్ అయితే అయ్యో, ఇండియా పాకిస్తాన్ యుద్ధం అప్పుడు ఇందిరాగాంధీ టైంలో వాళ్ళందరూ కొన్ని వేల మంది కదా సైనికులు ఆయుధాలు కింద పడేస్తే వాళ్ళకి క్షమాభిక్ష పెట్టింది కదా ఆవిడ. అంతమందికి పెట్టినప్పుడు ఒక్క అమ్మాయికి పెట్టడానికి, క్షమాభిక్ష పెట్టడానికి ఆ దేశం ఎందుకు ధరించట్లేదు, దాని మీద ధరించేలాగా ఆలోచించేలాగా మనం ఎందుకు ఒత్తిడి పెట్టలేకపోతున్నాం అనేది ఇక్కడ పాయింట్. ఏదైనా జరిగి ఉండాల్సింది. ఏమో ఇవాళ 14, రేపు 15, ఎల్లుండు లోపు ఏదైనా జరిగితే బాగుండు. లాస్ట్ మినిట్లో వచ్చేటువంటి మార్పులు, అవును, ఒక అద్భుతం మీరు అన్నట్టుగా అద్భుతం జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పాప ఆ అమ్మాయికి ఒక కూతురు ఇండియాలో ఉంది. ఆ కూతురు కోసమే కదా ఆ అమ్మాయి అంత దూరం వెళ్ళింది. ఇదేనండి నిజంగా బాధాకరం అనిపిస్తుంది. వీళ్ళు ఏదో బెటర్ లైఫ్ కోసము, ఇక్కడున్న అప్పులు తీర్చుకోవడం కోసము, లేకపోతే భవిష్యత్తు ప్రణాళికల కోసము ఇలా విదేశాలకు వెళ్ళడము, ప్రమాదకరమైన విషయాల్లోకి డూసు డొనాట్సు తెలియక ఇరుక్కోవడం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మన భారతదేశంలో ఏమన్నా నర్సులు ఎక్కువైపోయారా? ఎక్కువేం కాలేదుగా. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం ఏదైనా బాధాకరం.
నిజంగా మీరు అన్నట్టుగా అక్కడ బతుకు తెరువు కోసం వెళ్ళారు, అక్కడ ఇల్లు గడవడం కోసం వెళ్ళారు అనుకున్నప్పుడు, విదేశాలకు వెళ్ళినప్పుడు చాలా వరకు బ్రోకర్ల మాటలు నమ్ముతున్నారు, మధ్యలో మీడియేటర్లు ఎవరో ఉన్నారు, లేకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మోసపోతున్నారు అనుకున్నప్పుడు ప్రతిసారి నిమిషప్రియ కేస్ ఒక రకంగా కొంచెం డిఫరెంట్ అనిపించిందేమో, కానీ ఆల్మోస్ట్ అందరూ ఇలాంటి చాలా మంది కోవలోకే ఉన్నారు. పరిస్థితి ఇదే. ఇప్పుడు గొడ్డు చాకరీ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి, అవును, దుబాయ్లో, అరబ్ కంట్రీస్లో ఇలాంటి కన్నీటి గాథలు ఎన్నో ఉన్నాయి. పైగా ఈ ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వీళ్ళ పాస్పోర్ట్లు తీసేసుకుంటారు కదా, పాస్పోర్ట్ తిరిగి ఇవ్వడానికి కొన్ని డబ్బులు అడుగుతూ ఉంటారు. అవును, కమిషన్లు ఉంటాయి. అంటే మామూలుగా ఫస్ట్ చెప్పే కమిషన్ వేరు, మళ్ళీ తర్వాత చెప్పే కమిషన్లు వేరు. అసలు కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ఇక్కడ భర్తలు అక్కడ భార్యలు సంపాదించి పంపిస్తుంటే ఇక్కడ వీళ్ళు అప్పులు చేయటాలు. మొన్న ఈ మధ్య ఒక అతను మైలవరం దగ్గర ఎక్కడనో ఒక ఊర్లో ఆమె డబ్బులు పంపిస్తూ ఉంది, పిల్లలు పెట్టుకుని ఇక్కడ ఉన్నాడు, అతను గ్యాంబ్లింగ్కి అలవాటు పడ్డాడు, అప్పులు చేశాడు, పిల్లల్ని చంపేశాడు. అసలు ఆ తల్లి వచ్చి ఎయిర్పోర్ట్లో బిడ్డల కోసం ఏడుస్తున్న ఆక్రందనలు వింటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళింది, వేరే కంట్రీకి ఎందుకు వెళ్ళింది? ఈ కుటుంబం కోసమే కదా. ఈ కుటుంబమే లేకుండా అయిపోయింది, ఇంకా అమ్మాయి వెళ్ళి ఏంటి లాభం? ఇప్పుడు నిమిషప్రియ పరిస్థితి అయినా అంతే. ఇక్కడ తల్లి ఉంది, బిడ్డలు లేరు, అక్కడ తల్లి లేకుండా అయిపోతుంది, బిడ్డ ఉంది, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. సో ఇప్పుడైతే నిమిషప్రియ కోసం ఆలోచించాలి, చేయాల్సినటువంటి ఒక మధ్యవర్తిత్వమో లాబీయింగో చేయాలి. ఆ తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా, మోసపోకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ ఏజెన్సీలు ఉంటాయి, వాటిల్లో నిబంధనలు కఠినతరంగా ఉంటాయి, వాటిని మనం ఇష్టపడం. ఇప్పుడు చూడండి, ప్రైవేట్ వ్యక్తులకు వడ్డీలకు ఇస్తాం డబ్బులు, అదే పోస్ట్ ఆఫీస్లోనూ బ్యాంక్లోనూ పెట్టుకోం, మనం సెక్యూర్డ్గా ఉన్న చోటుకి వెళ్ళం, మనం ఇచ్చి మోసపోతాం, అసలుకే మోసం వస్తుంది. ట్రూ. ఇప్పుడు వీళ్ళు కూడా ప్రతి కంట్రీకి మన దేశం నుంచి ఒక సాధికారకమైన ఒక వ్యవస్థ ఉంది ఆ దేశం వెళ్ళడానికి. ఆ గవర్నమెంట్ పోర్టల్ని నమ్ముకున్నారనుకోండి, ఇలా లీగల్ హెల్ప్ అనేది జరుగుతుంది, లీగల్ ఎయిడ్ దొరుకుతుంది. పైగా ఈమె అక్కడికి వెళ్ళిన తర్వాత అతనితో కలిసి బిజినెస్ చేయడమే ఆలోచన రావడం. ఏదైనా ఒకటి కంటికి మించిన కాటుకు పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా, ఇది కూడా అంతే. ఎస్ అమ్మా, మీరు చెప్పినట్టుగా తనకి హెల్ప్ జరగాలి, ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి కూతురికి తల్లి సేఫ్గా తిరిగి వస్తే అదే చాలు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు